రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో అడుగు వేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు ఇవాళ దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకోసం కాసేపట్లో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో మేము సిద్ధం మా బూత్ సిద్ధం పేరుతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ మండల జగనన్న సచివాలయ కన్వీనర్లు సహా 2700 మందికి పైగా నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఎన్నికలు క్లీన్ స్వీప్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారికి సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. గత 58 నెలలుగా సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, సుపరిపాలనను ప్రతి గడపకు తీసుకువెళ్తున్నారు. ప్రభుత్వం చేసిన మంచిని మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టడం, ఎన్నికల విజయమే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై ఇవాళ నిర్వహించే కీలక సమావేశంలో నేతలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. వైఎస్ఆర్సీపీ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతోంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు నీరాజనాలు పట్టారు. గత నెల 27న భీమిలి వేదికగా ఎన్నికలకు సిద్ధమంటూ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల శంఖం పూరించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో దూకుడు మరింత పెంచాయి. వచ్చే నెల 3న పల్నాడు ప్రాంతంలో పిచ్చికల గుడిపాడు సిద్ధం చివరి సభ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈసారి ఎన్నికల 175 స్థానాల విజయమే లక్ష్యంగా మేం సమర్థవంతమైన టీంను సిద్ధం చేసుకున్నామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కాసేపట్లో జరిగే సమావేశం ఎన్నికలకు ముందు జరిగే కీలక సమావేశమన్నారు. ఇక టీడీపీ, జనసేన కూటమిలో తాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని, చాలా మంది వైఎస్ఆర్సీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు సజ్జల. ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు, అసంతృప్తితో ఉన్న వాళ్ళు వస్తామంటున్నారు, వాళ్ళు వస్తారని మధ్యలో ఫీడర్స్లో వస్తున్నాయంటున్నారు. కానీ మా నాయకుడి విధానం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కంపాటబిలిటీ ఉండి ఎక్కడైతే అవకాశం ఉండి వాళ్ళ వల్ల వచ్చిన వాళ్ళ వల్ల పార్టీకి ఉపయోగం ఉండి అలాగే వాళ్ళ రికార్డు కూడా బాగానే ఉంటే కన్సిడర్ చేయొచ్చు. కానీ ఏదో గంపగుత్తగా వస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ తెచ్చుకొని ఇక్కడ అనవసరమైన పార్టీకి బరువు, ఎన్నికల ముందు దానివల్ల వచ్చే తలనొప్పులు ఉంటాయి కాబట్టి పెద్ద అంతగా దాని పట్ల మాకు ఆసక్తి లేదు. అయితే ఆ జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల్లో అవి ఏదైతే వాళ్ళు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసేట్టు జరుగుతున్నాయో వాటి వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూస్తే పోను వాళ్ళకు ఇంకా మరింత అది పెరగబోతుంది. కాబట్టి అది చూసిన తర్వాత సహజంగానే మాకు ఇంట్రెస్టింగ్, ఆసక్తికరంగానే ఉంది. వాటెవర్ ఈజ్ హ్యాపెనింగ్. ఇక ఈ కీలక సమావేశం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ కీలక సమావేశానికి ముఖ్య నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. మరి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం వైఎస్ జగన్? అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకి సన్నద్ధం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక కీలక సమావేశం జరగబోతుంది. మండల స్థాయి కన్వీనర్ నుండి జేసీఎస్ కన్వీనర్ దగ్గర నుండి రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పరిశీలకులు, ఎమ్మెల్సీలు, డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్స్, పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కార్యాచరణ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికల్లో ఏ విధంగా ప్రత్యర్థి పార్టీలు వ్యూహాలను కొట్టాలి, ప్రత్యర్థులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఏ విధంగా తిప్పుకొట్టాలి, ప్రజల్లోకి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను ఏ విధంగా తీసుకెళ్లాలి, 2014-19 మధ్యలో చంద్రబాబు ప్రభుత్వానికి 2019-24 మధ్య వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం మధ్య వ్యత్యాసాన్ని, జరుగుతున్నటువంటి మార్పుని ఏ విధంగా ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి, బూత్ స్థాయిలో ఉన్నటువంటి కమిటీలను ఏ విధంగా సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవాలి, అందరూ కలిసి
ఎన్నికలకి కేవలం ఇంకా 60 రోజులు ఉన్న నేపథ్యంలో ఈ 60 రోజుల్లో ప్రతిరోజు ఏ విధంగా కార్యాచరణ అమలు చేయాలన్న ఆ అంశానికి సంబంధించి ఈరోజు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా అభ్యర్థుల ఎంపికకి సంబంధించి 95% పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మరింత వేగంగా వెళ్లి ఎన్నికల కార్యాచరణకు ఎన్నికల్లో రాబోతు వచ్చే నెల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏ విధంగా క్యాంపెయినింగ్ చేయాలి, ఏ విధంగా సోషల్ మీడియా క్యాంపెయినింగ్ చేయాలి, ఏ విధంగా కార్యకర్తల్ని సమీకరించుకోవాలి, ఏ విధంగా కార్యకర్తలతో ప్రజల దగ్గరికి వెళ్లాలన్న అంశాలన్నిటిపైన ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. గత 5 సంవత్సరాల పాటు అందించినటువంటి అభివృద్ధి సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు, వీటన్నిటిని ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ఎంపీలు, ఎంపీ అభ్యర్థులు, అదేవిధంగా మండల కన్వీనర్ స్థాయి వరకు కూడా తీసుకెళ్లి అక్కడి నుండి మళ్ళీ జిల్లా స్థాయిలో క్షేత్ర స్థాయి తీసుకెళ్లే విధంగా దిశానిర్దేశం చేయనున్నారు. థ్యాంక్ యూ సతీష్.